ఠాగూర్ సినిమాలో ఏదైతే ఉందో చనిపోయిన వ్యక్తికి నమ్మించడానికి ఇలా మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ జరిగిందని చెప్పి నమ్మించడానికి ఇదంతా చేస్తున్నారు. రాత్రి నుంచి మేము అడుగుతున్నాం. 7 o'clockకి ఫోన్ చేసి మాకు సర్జరీ అయిపోయింది సక్సెస్ఫుల్. జూనియర్ డాక్టర్లు బాగా ఎక్స్పీరియన్స్డ్, మాకు మొత్తం జూనియర్ డాక్టర్లే చేసినారు అని అంటున్నాడు. మళ్ళీ ఏమో తర్వాత మొత్తం లేదు, సీనియర్ డాక్టర్ లేనిది అసలు ఏ సర్జరీ చెయ్యమని మళ్ళీ వాళ్ళే అంటారు. కిమ్స్ హాస్పిటల్లో మా బంధువే 1 month బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ కేసు న్యూరో కేసుకు వచ్చాడు. ఆయన ఒక చపాతీ తిని సాయంత్రం వచ్చాడు. 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయి బయటికి వెళ్ళిపోయారు. ఇది 2వ కేసు. అసలు బైపాస్ సర్జరీ చేసిన వాడికి సిపిఆర్ ఎలా చేయగలరు? ఆల్రెడీ కుట్లుంటాయి ఇక్కడ ఇంత, దాన్ని మళ్ళీ మేము ఒత్తుతున్నామని చెప్పారు. కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోయాడని చెప్పి బంధువులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు వాళ్ళు బంధువులు ఉన్నారు. చెప్పండి, గుండె ఆపరేషన్ ఫెయిల్ అయింది అంటున్నారు, ప్లస్ అలాగే మృతి చెందారంటున్నారు. మీ ఫాదర్ ఏం జరిగింది? మా డాడీని ఒక వారం రోజుల ముందర ఈ హాస్పిటల్ తెచ్చినాం. ఆయాసం అని చెప్తుంటే అప్పుడప్పుడు ఆయాసం వస్తూ ఉంది అని అంటే హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఎందుకు ఆయాసం వస్తుంది ఏంది అని. అయితే వాళ్ళు అన్నారు రకరకాల ఒక 3-4 టెస్టులు చేసి ఈకో టెస్ట్ 2D టెస్ట్ అవన్నీ చేసి ఏం లేదన్నారు. తర్వాత ఇదంతా దీంట్లో ఏం బయటపడతలే అని ఇంకో టెస్ట్ చేసి యాంజియోగ్రామ్ చేసి దాంట్లో మీకు 70% బ్లాక్ ఉంది, హార్ట్లో తొందరగా చేయాలా అని చెప్పినారు. వారం రోజుల తర్వాత నిన్న మొదలు పెట్టినారు సర్జరీ. నిన్న 2 గంటలకు అని చెప్పినారు. మళ్ళీ అది 4 గంటలకు ఆపరేషన్ థియేటర్కి పోయి ఆపరేషన్ థియేటర్ నిన్న సర్జరీ చేసే ముందు మీకు ఏం లేదు, 98% సక్సెస్ అవుతున్నాయి, ఓపెన్ హార్ట్ సర్జరీలు అన్నీ 98% సక్సెస్ ఉన్నాయి, ఏం పర్లేదు అని చెప్పినారు వాళ్ళు. చెప్పిన తర్వాత మా డాడీకి అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. వారం నుంచి ఇక్కడ ఇదే హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లోనే ఉన్నాడు. అన్ని కంట్రోల్లో ఉన్నాయి. సరేగా వెళ్దాము సర్జరీకి అని చెప్పేసి నిన్న సాయంత్రం 4 o'clock తీసుకుపోయి 7 o'clockకి ఫోన్ చేసి మాకు సర్జరీ అయిపోయింది సక్సెస్ఫుల్, మీరు పైకి వెళ్ళండి, ఐసీయూలో పెట్టినారు, ఇప్పుడే తీసుకెళ్ళినారు, ఐసీయూకి పంపించినారు, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పి పైకి పంపించారు. పైకి పోయేటప్పటికి ఇంకా వాళ్ళు ఒకసారి పైన లోపలికి పంపిస్తలేరు. ఐసీయూ లోపల పంపించకుండా బయటనే వెయిట్ చేయించి మాతో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ఏం చేస్తున్నారు ఏంది అంటే వాళ్ళు అదేదో ఎక్విప్మెంట్ తీసుకుపోతున్నారు. ఐసీయూలో కూడా ఏమి మాత్రం కూడా ఎక్విప్మెంట్ లేదు. ఆడ చిన్న గ్లౌజు అన్నీ కూడా వాళ్ళు ఇట్లా అదేమంటారు దాని మీద టేబుల్ల మీద తీసుకోబోతున్నారు. అప్పుడు వాళ్ళు 1 గంట తర్వాత మళ్ళీ ఇది మన సిపిఆర్ చేసేది లేదంటే ఎలక్ట్రిక్ అవన్నీ కూడా వాళ్ళు ఐసీయూలో పెట్టుకోకుండా కింద 3rd floor 2nd floor ఎక్కడి నుంచో తీసుకొని వస్తున్నారు. పైకి తీసుకొని వచ్చి ఒక సెక్యూరిటీ లేదు, అక్కడేమో లాక్ అయిపోయినాడు, అదేమో డోర్ ఓపెన్ అయితే లేదు, ఇట్లా నెగ్లిజెన్స్ చేసినారు. ఆయన ఇంకో ఇదంతా చేసింది లోపల అనెస్థీషియా ఉంది, ఇంకొక జూనియర్ డాక్టర్ ఉన్నాడు. మెయిన్గా సర్జరీ చేసిన డాక్టర్ లేడాడ. అసలు సర్జరీ ఎవరు చేసినారు, ఆయన డాక్టర్ ఎందుకు రాలేదు. తర్వాత ఈ సిపిఆర్ చేసి అంతా అయిపోయింది. అప్పుడు లాస్ట్లో సర్జరీ చేసిన ఆయన డాక్టర్ వచ్చినాడు, లోపలికి వెళ్ళిపోయినాడు, డైరెక్ట్ వెళ్ళిపోయినాడు. తర్వాత ఏం లేదు, మాకు ఏం చెప్పలే, ఒక్కరు కూడా మాకు డాక్టర్ వచ్చి ఇది ఇట్లా అయ్యింది అని ఏం చెప్తలేరు. మాకు బాగాలేదు పరిస్థితి అని చెప్పి సిపిఆర్ చేస్తున్నామని లాస్ట్ 1 గంటన్నర వెయిట్ చేయించి అప్పుడు చెప్పినారు సిపిఆర్ చేస్తున్నారు. గంటన్నర సిపిఆర్ ఎందుకు చేస్తున్నారు, ఆయన అసలు అంటే వీళ్ళు ఊరికే నెగ్లిజెన్స్ మీద చేసినారు. ఏమైంది ఆపరేషన్ థియేటర్లో ఏమైందో చెప్పలేరు. ఎవరు ఆయన సర్జరీ చేసిన డాక్టర్ వచ్చి మా దగ్గరికి ఒక్క మాట కూడా ఏం చెప్పాలి, ఇంతవరకు ఒక్క మాట కూడా మాతో ఎవరితోనూ మాట్లాడలే. అసలు మాకు ఆయన ఏం చేసిండో ఎట్లా చేసిండో ఏమీ లేదు. మేమన్నాం సీసీటీవీ ఫుటేజ్ అన్న చూపియండి, అసలు చేసిన డాక్టర్ ఎవరు, మీరు జూనియర్ డాక్టర్లను పెట్టినారా సీనియర్ ఆయనే చేసినాడా, అసలు ఎవరు చేసినారు సర్జరీ అది కూడా చెప్తలేరు వాళ్ళు. ఏమనుకుంటున్నారు, ఇంత ఆపరేషన్స్ సరిగ్గా చేయలేదనుకుంటున్నారా లేకుంటే నిర్లక్ష్యం ఏమైనా ఉందనుకుంటారు? మాకు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోపల ఎవరు చేసినారో కూడా మాకు తెలీదు. ఆయన ఎవరు రెస్పాన్సిబుల్ చెప్తలేరు. నెగ్లిజెన్స్ ఉంది ఖచ్చితంగా. లేదు ఇప్పుడు వాళ్ళ తప్పు లేదంటే ఆయన వచ్చి ఏదో ఒక మాట చెప్పాలా, ఇట్లా కుదరలేదు లేదా అవ్వలేదు ఏదో ఒక మాట కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు ఆయన. వాళ్ళ నెగ్లిజెన్స్ పెట్టుకొని అసలు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకసారి ఏమంటారంటే మొత్తం జూనియర్ డాక్టర్లు బాగా ఎక్స్పీరియన్స్డ్, మాకు మొత్తం జూనియర్ డాక్టర్లే చేసినారు అని అంటున్నాడు.
మళ్ళీ ఏమో తర్వాత మొత్తం లేదు, సీనియర్ డాక్టర్ లేనిది అసలు ఏ సర్జరీ చెయ్యమని మళ్ళీ వాళ్ళే అంటారు. ఇట్లా 2-3 సార్లు ఒకసారి ఆపరేషన్ థియేటర్లో సీసీటీవీ ఫుటేజే ఉండదంటారు, మళ్ళీ వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అని అంటారు. ఇట్లా అన్నిట్లా ద్వంద్వ అంటే 2-3 మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసారు. ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద చేయించారా లేదంటే డబ్బులు ఇచ్చి చేయించారా? ఆరోగ్యశ్రీ కిందనే చేయించాం, ఆరోగ్యశ్రీ కిందనే చేయించాం. మళ్ళీ డబ్బులు అడిగారు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? సక్సెస్ఫుల్ అయ్యింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎక్కువ ఖర్చు అయింది, ఆపరేషన్ ఈ సర్జరీకి ఎక్కువ ఖర్చు అయిందని వాళ్ళు డబ్బులు అన్నారు. మేము సక్సెస్ఫుల్ అయింది కదా అని మేము ఒప్పుకున్నాం, సక్సెస్ఫుల్ అనేది చెప్పిన వాళ్ళు. అంతేగాని మాకు తర్వాత ఒక గంటన్నర తర్వాత మళ్ళీ బాగాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏమో అనుమానిస్తున్నారు? ఇది పరిస్థితి. రిపోర్ట్స్ ఇవ్వట్లా, ఒక డాక్టర్ మాట్లాడట్లా, ఏం అసలు ఒక సమాధానాలు లేవు, ఏమీ లేవు. కేసీ చూడండి, కేసీ అసలు ఏమి ఒక మాట మాట్లాడతలేరు, ఎవరు ఏం రెస్పాన్సిబుల్ లేదు. ఎవరో ఒక ఆయన మేనేజ్మెంట్ ఎవరో ఒక ఆయనను పిలిపించి ఆయనతో చెప్పిస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు? సర్జరీ టైంలో ఉన్నాడా, సర్జరీ తర్వాత ఉన్నాడా, సర్జరీకి ముందు ఉన్నాడా, పేషెంట్ పరిస్థితి ఆయన చూసినాడా? ఎవరు వచ్చి ఆయన ఏందో ఆన్సర్ చెప్తున్నాడు. మేమన్నాము సర్జరీ చేసిన డాక్టర్ని పిలిపియండి అని మేము అంటున్నాం, అంతే. మేము అంతకుమించి ఏం అందుబాటులో లేదంటారా? నిన్న రాత్రి నుంచి అడుగుతూనే ఉన్నాము. ఆయన ఎమర్జెన్సీ సర్జరీ ఇంకోటి ఉంది అని అన్నాడు. సరే వెయిట్ చేస్తాం మేము ఈయనే అని చెప్పినాం. ఆయన సర్జరీ రాలే, 2 అయింది, 3 అయింది, 4 అయింది, మేము ఈయనే ఉన్నాము. హాస్పిటల్ ముందరనే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన రాలేదు, పోలీసులు వచ్చినారు, ఐసీయూలోకి పోలీసులను పంపించినారు వాళ్ళు. ఇప్పుడు ఏ తప్పు చేయండి ఐసీయూలోకి పోలీసులు ఎందుకు పంపించినారండి? 4 పోలీసులు వచ్చినారు రాత్రి 9కి, 9 నుంచి 12, 1 గంట వరకు ఉన్నారు పోలీసులు. ఏం అంటే మేము ఇప్పుడు తప్పు చేయనప్పుడు పోలీసులు ఎందుకు పిలిపించినారు? మేమైనా గొడవ చేసినావా, మేమైనా అన్నావా? ఏం లేదు. డాక్టర్ని పిలిపించి చెప్పే బాధ్యత కూడా లేదు వాళ్ళకి. పోలీసులను పిలిపించి కాసేపు బెదిరించినారు, 1 గంట సేపు బెదిరించినారు. మేము ఏం తప్పు చేయలే, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారని మేము అడిగినాం. మేమేమైనా తప్పు చేసినామా? మేమేం తప్పు చేయలే. మేమేమైనా ఎవరినన్నా తిట్టినామా, అరిచినామా? ఏం చేసింది లేదాడ. మా బాధలో మేము ఉన్నాము, తెలిసినప్పుడు అట్లా చూసినప్పుడు మా బాధలో మేము ఉన్నాము, మేము బాధపడుతున్నాం తప్ప ఏం లేదు. ఒక 4 days బ్యాక్ ఆయన నడుస్తుంటే ఆయాసం అనిపించింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా వాల్స్ బ్లాక్ ఉన్నాయి, 3 walls బ్లాక్ ఉన్నాయి అంటే డాక్టర్ రెఫర్ చేస్తే కిమ్స్ హాస్పిటల్కి వచ్చారు. ఆయన ఎవరో తోట నాగేంద్రనో సంథింగ్, ఆయన ఈ హాస్పిటల్ రెఫర్ చేశారు. రెఫర్ చేసిన తర్వాత అన్ని టెస్టులు చేశారు, చెప్పారనమాట ఇట్లా మీరు బైపాస్ చేయించుకోండి, బైపాస్ చేయించుకుంటే అబ్సల్యూట్లీ 100% క్యూర్ అవుతుందని చెప్పారనమాట. నేను కూడా ఆదివారం వచ్చి మాట్లాడిపోయిన ఆయన నాకు చెప్పాడు ఇవి తినాలి ఇవి తినకూడదు అని కూడా నాతో అర్ధగంట మాట్లాడాడు. నేను కూడా నిన్న ఆపరేషన్ అవుతుంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాము. ఇమ్మీడియట్గా ఏం చేశారంటే నేను 9:30కి ఫోన్ చేస్తే చనిపోయారని చెప్పారు. నేను వచ్చాను, ఇక్కడికి వస్తే పేషెంట్కి ఆపరేషన్ జరిగిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. సక్సెస్ అయినప్పుడు ఆ పేషెంట్ని కనీసం చూపించకుండా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత 10 నిమిషాలకు కార్డియాక్ అరెస్ట్ అయింది, మేము సిపిఆర్ చేస్తున్నామని చెప్పారు. అసలు బైపాస్ సర్జరీ చేసిన వాడికి సిపిఆర్ ఎలా చేయగలరు? ఆల్రెడీ కుట్లుంటాయి ఇక్కడ ఇంత, దాన్ని మళ్ళీ మేము ఒత్తుతున్నామని చెప్పారు. ఇదంతా సేమ్ ఠాగూర్ సినిమాలో ఏదైతే ఉందో చనిపోయిన వ్యక్తికి నమ్మించడానికి ఇలా మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ జరిగిందని చెప్పి నమ్మించడానికి ఇదంతా చేస్తున్నారు. రాత్రి నుంచి మేము అడుగుతున్నాం, ఎవరైతే సర్జరీ చేసిన డాక్టర్ ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పండి. ఎవరు రావట్లేదు. ఆ రీజన్ చెప్పి వెళ్ళిపోమని చెప్తున్నాం. మాకేం అవసరం లేదు, ప్రాణం పోయింది, ఇంకా మనం ఏం చేయలేము. మాది ఒక్కటే ఏంటంటే ఈ కిమ్స్ హాస్పిటల్లో మా బంధువే 1 month బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ కేసు న్యూరో కేసుకు వచ్చాడు. ఆయన చపాతి తిని సాయంత్రం వచ్చాడు, 2 రోజుల తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయి బయటకు వెళ్ళిపోయారు. ఇది 2వ కేసు. మేము ఇలాంటివి ఎవరికి జరగకూడదు అని చెప్పేసి ప్రికాషనరీగా అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తున్నాం, అంతే తప్ప మా డబ్బు కోసమే కేవలం హాస్పిటల్స్ అనుకుంటారా? డబ్బు కోసం అయితే కాదండి. ఇక్కడ అంటే ఈ ప్రాపర్ హాస్పిటల్లో డబ్బు కోసమే ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అన్ట్రైన్డ్ డాక్టర్స్ చేస్తున్నారు. అది ఆ డాక్టర్ ఎవరైతే చేశారో, మామూలుగా ఆరోగ్యశ్రీలో 4 trained డాక్టర్స్ ఉండాలి, ఎవరు ఉండట్లేదు, ఊరికే చేసేస్తున్నారు. ఏమనంటే అదే అయింది ఇదైంది. మనం ఎందువల్ల చనిపోయారంటే ఒక ఎనస్థీషియా మేడం వచ్చి ఏం చెప్తున్నారంటే ఒక 3 కారణాలు మనం పిల్లలు ఎంసెట్ ఎగ్జామ్లో చెప్తారు కదా, 4 ఆప్షన్స్ ఇచ్చి వీటి వల్ల చనిపోయింటారని చెప్తున్నారు. యాక్చువల్గా ఆ సర్జరీ చేసిన డాక్టర్ మాత్రం ఇంతవరకు రావట్లేదు. రాత్రి 8:30 నుంచి మేము అడుగుతున్నాము. ఆయన ఏం చెప్తున్నారంటే వేరే కేసుకి వెళ్ళారంట, సర్జరీకి వెళ్ళారని చెప్పారు. మళ్ళీ రాత్రి 3 గంటలకు మేము బయటకు వచ్చేస్తే అప్పుడు ఏం చెప్తున్నారంటే అనంతపురంకి వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు అడిగితే వస్తున్నారు, మేము మాట్లాడుతున్నాము, ఆన్ ది వే అని చెప్పారు. 11 అయింది. ఏమి రెస్పాన్స్ అంటూ ప్రాపర్గా లేదు. ఆయనకు ఇక్కడ ఒక కట్టు ఉంది, అసలు ఏమి సర్జరీ చేశారో కూడా తెలియదు. ఫస్ట్ దీంట్లో
రాత్రి అడిగితే సీసీ ఫుటేజ్ లేదని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీకి మాత్రమే ఉంటుంది, బైపాస్ సర్జరీకి సీసీ ఫుటేజ్ అసలు ఉండదని చెప్పారు. ఇప్పుడు అడుగుతగిన ఆరోగ్యశ్రీకి కంపల్సరీగా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. ఆ వీడియో ఏదో ఎడిట్ చేసేసి ఇప్పుడు ఉందని చెప్తున్నారు. అది కూడా చూపించట్లేదు. ఫస్ట్ ప్రతిదానికి ఏమని అడుగుతున్నారు కదా తప్ప ఏమి ప్రాపర్గా రెస్పాన్సే లేదు హాస్పిటల్లో. ఫస్ట్ ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తుంది అనుకుంటారు? డాక్టర్ అండి, ఏం లేదు దీంట్లో. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది దీనికి? బాధ్యతలు మేనేజ్మెంట్ ఎవరున్నారు నా దీనికి? ఎవరు లేరు మేనేజ్మెంట్. ఎవరో ఊరికే మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడమని చెప్తున్నాము. ఎవరు మేనేజ్మెంట్ అనేది ఎవరు లేరు దీనికి. అసలు ఎవరు మేనేజరో ఎవరు దీంట్లో పనిచేస్తున్నారో తెలియట్లేదు. ఎంతసేపు నేను ఒక వార్డు బాయ్ తప్ప ఎవరు సమాధానం చెప్పారు దీనికి. ఇప్పుడు మేము ఏదో గోల చేయాలని కాదు, కానీ కంపల్సరీగా 100% పబ్లిక్కి ఇది తెలియాలని చెప్పేసి ఇంటెన్షన్తోనే. ఎందుకంటే డిమాండ్ ఏంటండి? ఇప్పుడు డిమాండ్ ఏం చేయట్లేదండి, మేము డిమాండ్ ఏం చేయట్లేదు. ఎందువల్ల చనిపోయారు? మేము డబ్బు కోసమో ఇంకొక దానికి అసలు అవసరమే లేదు మాకు. ఇప్పుడు చనిపోయినాడని అంటున్నారు కదా మీరు, అది ఏంటి వల్ల చనిపోయిన కాజ్ ఆఫ్ డెత్ కావాలి మాకు. అది ఇస్తే మేము మా పని మేము వేసుకుంటాం. ఇప్పటి నుండి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు హాస్పిటల్? అసలు డాక్టర్ లేడు, చేసిన డాక్టర్ ఎలా చనిపోయినాడు అనేది కూడా పూర్తిగా వివరించలేదు. ఏం చెప్పలేదు ఇంతవరకు. సారకు ఒక కారణం చెప్తున్నారు. సరే, మేము కూడా అడుగుతున్నది ఏమి, ఎందువలన చనిపోయినాడు మాకు ఆ కారణం చెప్పండి అంటే కూడా ఎవరు రెస్పాన్స్ కావాలి. డాక్టర్ అయితే ఆపరేషన్ సక్సెస్ అని చెప్పినాక డాక్టర్ సక్సెస్ అయింది అని చెప్పినాడు వెళ్ళిపోయినాడు అంతే. ఇంతవరకు ఆయన జరిగింది ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది ఆపరేషన్? 4:30కి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయాడు. నిన్న 7:30కి మెసేజ్ వచ్చింది చనిపోయాడు అని. మీరు ఆపరేషన్ సక్సెస్ అయినాక ఆనందపడి ఉంటారు, ఆపరేషన్ సక్సెస్ అయింది మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పేసి. మరి హఠాత్తుగా వార్త తెలిసిన వెంటనే మీరు డాక్టర్ల పైన ఏమన్నారు? అడిగితే డాక్టర్ లేడు, డాక్టర్ లోపల నాడు, మళ్ళీ కొద్దిసేపు నాకు పిలిపిస్తామన్నారు. చెప్పకుండా హార్ట్ అటాక్ అయ్యి చనిపోయాడని చెప్పింది ఎవరు? వాళ్ళ ఆపరేషన్ థియేటర్లు ఇచ్చే డాక్టర్ ఒక ఆమె లేడీ ఉన్నారు. ఆమె చెప్పారనమాట ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. తర్వాత ఇమీడియట్ గా పేషెంట్ చూపించకుండా లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వెంటనే 10 నిమిషాలకు మన లోపలికి బయటికి హంగామా చేశారు. అంటే మనుషులు చూడడానికి కింద ఏదైతే ఉంటారో వాళ్ళు మా బంధువులందరూ పైకి పిలిచారనమాట. పిలిచి వాళ్ళ ముందు లోపలికి ఒకసారి ఆ మందులు ఈ మందులు తీసుకొని ఏదో మేము సిపిఆర్ చేస్తున్నాం అది చేశారు అని చెప్పారు. ఒక 10 నిమిషాల తర్వాత మీకు సిపిఆర్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్లారు లోపలికి. అప్పటికి డైడ్ ఆయన. ఇది ముందే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత జస్ట్ నమ్మించడానికి మందులు కూడా మీతో కొనిచ్చారా వాళ్ళు తీసుకుని వచ్చారు? అన్న మందుల గురించి నాకైతే తెలియదనా. ఇది జరిగింది చేసింది ఆయన చనిపోయినది వేరే కారణంతో చనిపోయాడు. వీళ్ళు జస్ట్ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యి 10 నిమిషాలకే వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు? ఎలా చనిపోయాడు అని చెప్పి మీరు భావిస్తున్నారు? నేనైతే ఆపరేషన్లోనే బై ఫాల్ట్ అని చనిపోయారు అనుకుంటున్నాను. ఇట్స్ 100%. ఎందుకంటే ఆయన ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత 10 నిమిషాలకే కార్డియాక్ అరెస్ట్ జరగడం ఏంది? అసలు ఆయనకు ఇక్కడంతా కోసారు. ఇప్పుడు ఇంకా సిపిఆర్ ఇలా ఒత్తి ఎలా చేస్తారు? ఆ కుట్లన్నీ పోతాయి కదా. ఫస్ట్ పెద్ద హాస్పిటల్ గుండె ఆపరేషన్ డాక్టర్లు కూడా మంచి ఎక్స్పెన్సివ్ డాక్టర్ ఉంటారు. ఏమైనా ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చా, లేదంటే నిర్లక్ష్యం ఉంది అనుకోవచ్చా? అంటే ఆరోగ్యశ్రీలో నాకు తెలిసి ఆపరేషన్ చేసే వాళ్ళందరూ ఎవరో ఉంటున్నారు, వీళ్ళ మెయిన్ డాక్టర్లు ఉండట్లేదు. ఆరోగ్యశ్రీ కింద మీరు చేరారా? అవునండి, మేము ఆరోగ్యశ్రీ కింద చేసే ట్రీట్మెంట్ వేరు ఉంటుందా, లేదంటే డబ్బులు పెట్టి చేసుకున్న ట్రీట్మెంట్ వేరు ఉంటుందా అనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ కింద తేడా కంపల్సరీ 100% తేడా ఉంటుందన్న. ఇది గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొచ్చిన పథకము. దీన్ని డైల్యూట్ చేస్తున్నారు. ఓన్లీ ఫర్ మనీ కోసమే తప్ప ఇంకొక వేరే కారణమే లేదనా. మనీ పెడితే ఆపరేషన్ బాగా చేస్తారని చెప్పి కూడా చేస్తారు. అక్కడ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ 100% ఉంటారు. ఆరోగ్యశ్రీకి అయితే ఉండదు. జూనియర్ డాక్టర్లు ఎవరెవరు చేస్తున్నారో ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్లు చేస్తున్నారు. అక్కడ మధ్యన ఏదో జరిగింది, దాన్ని డీల్ చేయలేక ఇదంటే డ్రామా. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన వెంటనే పేషెంట్ డెత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అనుమానంతోనే మొత్తం మీద ఇక్కడ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కర్నూలులోని ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఈ ఘటన జరిగింది. ఏదైనా కానీ ఇలాంటిది పొరపాట్లు ఎక్కడ మరొకరికి జరగకూడదు అని చెప్పేసి అయితే వీళ్ళు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇంతవరకు అందుబాటులో రాలేదు. ఏం జరిగింది, ఎలా చనిపోయినాడు కూడా ఇంతవరకు క్లియర్ కట్ గా యాజమాన్యం కూడా ఏది తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అది ఏమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా జరగకూడదని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.